మన భారత్ ఇక మారదా? మనం ఇంకా ఎన్నిసార్లు మోసపోతాము? మన మంచితనమే చేతకానితనంగా మారుతున్నప్పుడు మనం ఎందుకు ఇంకా అలాగే ఉన్నాం? మన చుట్టూ ఉన్న ఈ చిన్న చిల్లర దేశాలు రోజు రోజుకి మన దేశ సెక్యూరిటీకి థ్రెట్గా మారుతున్నాయి. విషయం ఏమిటంటే చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ని కంప్లీట్గా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. బంగ్లాదేశ్ని ఉపయోగించి చైనా మన ఇండియాను అన్ని విధాలా చుట్టుముట్టింది. రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ చైనాకు వెళ్ళి ఆ దేశంతో దాదాపు 17 అగ్రిమెంట్లు చేసుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ దేశం కోసం చైనాతో ఎటువంటి అగ్రిమెంట్ చేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు చేసే ప్రతి అగ్రిమెంట్, ప్రతి ప్రాజెక్ట్ మన దేశానికి ప్రమాదంగా మారబోతోంది. చైనా కేవలం మన దేశాన్ని టార్గెట్ చేయడానికి ఈ బంగ్లాదేశ్ని యూజ్ చేసుకుంటుంది. ఉదాహరణకి మన కలకత్తా నుంచి కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్లోని మోగ్లా పోర్ట్ని డెవలప్ చేయాల్సిందిగా ముందు బంగ్లాదేశ్ మన ఇండియాను అప్రోచ్ అయ్యింది. ఆల్మోస్ట్ ఆ డీల్ కూడా కంప్లీట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన తారిక్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని చైనాకు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇండియన్ బార్డర్కి దగ్గరగా ఉన్న చిటాగాంగ్ పోర్ట్ని కూడా చైనాకు అప్పజెప్పాడు. సిలిగురి కారిడోర్కి దగ్గరగా ఉన్న తీస్తా ప్రాజెక్ట్ పనులన్నీ కూడా చైనాకు అప్పజెప్పాడు. అంటే ఇక్కడ బంగ్లాదేశ్ కంప్లీట్గా ఒక యాంటీ ఇండియా నేషన్గా మారింది. కొత్తగా వచ్చిన ఈ తారిక్ రెహమాన్ కూడా ఇండియానే టార్గెట్ చేయడానికి ఈ పనులు చేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. బంగ్లాదేశ్ ఇలా అన్ని విధాలుగా మన ఇండియాను టార్గెట్ చేసే పనులు చేస్తుంటే మనం మాత్రం మంచితనానికి పోయి బంగ్లాదేశ్ ప్రజలకు దాదాపు 140,000 కొత్త వీసాలు ప్రొవైడ్ చేశాము. అంటే ఇప్పుడు ఈ 140,000 మంది బంగ్లాదేశీలు మన ఇండియాలోకి రాబోతున్నారు. ఇది మన దేశ భద్రతకు చాలా పెద్ద ప్రమాదం. అయితే అసలు ఏం జరుగుతుంది? మన ఇండియా ఇలా ఎందుకు మంచితనానికి పోయి దేశ వినాశనాన్ని కొని తెచ్చుకుంటుంది? ఈ బంగ్లాదేశ్ ఏ విధంగా చైనాతో కలిసి మనల్ని టార్గెట్ చేయబోతుంది? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ప్రజెంట్ మన దేశానికి ఉన్న అతిపెద్ద ప్రమాదం పక్కన ఉన్న పాకిస్తాన్, చైనా కాదు, మనలో ఉన్న మంచితనం. మన చుట్టూ ఉన్న దేశాలకు మనం మంచి చేయాలని వెళ్తాము, కానీ ఆ దేశాలు మన మంచితనాన్ని యూజ్ చేసుకొని చివరికి మనల్నే మోసం చేస్తాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక లాంటి దేశాలు మన మంచితనాన్ని యూజ్ చేసుకొని మనల్ని ఎన్నిసార్లు మోసం చేసినా మనం తిరిగి ఏమీ అనలేకపోతున్నాము. ఇంత చేసిన వీళ్లకు మనం మళ్ళీ హెల్ప్ చేస్తున్నాము. ఈ మంచితనం అనే రోగం మనకు ముందు నుంచే ఉంది. మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి గారు, నెహ్రూ గారు, ఈవెన్ ఇప్పుడు మోడీ గారి సమయంలో కూడా మన దేశం అలాగే ఉంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. 1954లో చైనా టిబెట్ మొత్తాన్ని ఆక్రమించింది. ఆ సమయంలో మనం టిబెట్కి సపోర్ట్ చేసి చైనాను ఎదిరించాల్సింది, కానీ ఆ పని చేయలేదు. దాంతో 1962లో చైనా డైరెక్ట్గా మనతో యుద్ధానికి వచ్చింది. నెంబర్ 2, 1960 సమయంలో మనం మంచితనంతో మన దేశంలోని ఇండస్ నది వాటర్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి ఇండస్ వాటర్ ట్రీటీకి అగ్రీ చేశాము. కానీ ఈ పాకిస్తాన్ ఏమాత్రం విశ్వాసం లేకుండా 1965లో తిరిగి మనపైనే దాడి చేసింది. ఆ తర్వాత మనం పాకిస్తాన్లోని హాజీపీర్ పాస్ని కంప్లీట్గా మిలిటరీని ఉపయోగించి ఆక్యుపై చేసుకున్నాం. ఎంతైనా అది పాకిస్తాన్కి చెందిన ఏరియా అని 1966లో తిరిగి ఇచ్చేశాము. కానీ అప్పుడు కూడా పాకిస్తాన్ మళ్ళీ విశ్వాసం లేకుండా 1971లో మనపైనే యుద్ధానికి వచ్చింది. అలాగే మనం శ్రీలంకకి కచతీవు ఐలాండ్ని 1974లో ఫ్రీగా ఇచ్చేసాము. కానీ శ్రీలంక ఏం చేసింది? 1977లో యాంటీ ఇండియా మూవ్మెంట్ని స్టార్ట్ చేసి శ్రీలంకలో ఉన్న దాదాపు 1000 కన్నా ఎక్కువ మంది మన తమిళ్ ప్రజల్ని వేటాడి ఎలిమినేట్ చేసింది. 1000 మందిని చంపేశారు. ఈ ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ దేశాలు మనల్ని వాడుకొని చివరికి మనల్ని మోసం చేస్తున్నాయి కదా. ఇంకా ఎన్నిసార్లు మనం మోసపోతాము? మన ఇండియాకి పౌరుషం ఎప్పుడు వస్తుంది? వీటితో పాటు నేపాల్, మాల్దీవ్ దేశాలు కూడా అంతే. మనం బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ దేశాలకు ఫ్రీగా ఫండ్స్ని అలాట్ చేస్తాం. నేపాల్లో అయితే అక్కడి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రోడ్స్ అన్నిటినీ మనమే కన్స్ట్రక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? కొత్తగా వచ్చిన ఈ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ బ్యాలెన్ షా డైరెక్ట్గా ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. మన దేశ భూభాగాల్ని నేపాల్కి చెందినవి అంటూ క్లెయిమ్ చేస్తున్నాడు. చైనాతో చేతులు కలుపుతున్నాడు. ఇండియన్ వస్తువులపైన ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా ఈ దేశాలకు హెల్ప్ చేయాలి?
ఈ దేశాలు మన హెల్ప్ని తీసుకుంటాయి, మన డబ్బును యూజ్ చేసుకుంటాయి, కానీ చైనాకు విశ్వాసంగా ఉంటాయి. చైనాతో చేతులు కలిపి మనల్నే టార్గెట్ చేస్తాయి. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ అవి స్వాతంత్ర దేశాలు, వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటారు అని. నిజమే, అవి స్వాతంత్ర దేశాలే. కానీ కొన్నిసార్లు వీళ్ళు చేసే పనులు మన దేశ సెక్యూరిటీకి ప్రమాదంగా మారినప్పుడు మనం తిరిగి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం మనమే కాదు, చాలా దేశాలు చేసే పని. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మన భారత్ ఆల్మోస్ట్ ఒక సూపర్ పవర్. ప్రపంచంలో ఉన్న టాప్ పవర్ఫుల్ 5 కంట్రీస్లో మన దేశం పేరు ఉంటుంది. అయితే మనం ఈ ప్రపంచంలో సూపర్ పవర్గా మారాలి అంటే ముందు రీజనల్ పవర్గా మారాలి. ఉదాహరణకి అమెరికా గురించి మాట్లాడితే అమెరికా రాజ్యాంగంలో ఒక రూల్ ఉంటుంది. దాన్నే మోన్రాయ్ డాక్ట్రిన్ అంటారు. దీని ప్రకారం అమెరికా మిత్ర దేశాలు అలాగే అమెరికా చుట్టూ ఉన్న దేశాలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ శత్రువులతో కనెక్షన్ పెట్టుకోకూడదు. అమెరికాకు నష్టం కలిగించే ఏ పని చేయకూడదు. అలా చేస్తే ఆ దేశాలపైన అమెరికా యాక్షన్ తీసుకుంటుంది. వీలైతే మిలిటరీని ఉపయోగించి ఆ దేశాన్ని నాశనం చేస్తుంది. నిజం చెప్తున్నాను, ఇలాంటి డాక్ట్రిన్ ప్రజెంట్ మన ఇండియాకు చాలా అవసరం. ఇంకో ఎగ్జాంపుల్ రష్యాకు పక్కనే ఉన్న యుక్రెయిన్ నాటోతో చేతులు కలపాలి అనుకుంది. నాటోతో చేతులు కలిపితే యుక్రెయిన్లో అమెరికన్ సైనికులు దిగుతారు. అది రష్యాకు చాలా ప్రమాదం. దానికి రష్యా ఏం చేసింది? డైరెక్ట్గా యుక్రెయిన్తో యుద్ధం స్టార్ట్ చేసింది. ఈ యుద్ధం 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ యుద్ధంలో 1,00,000 కన్నా ఎక్కువ మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తూనే ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చైనా విషయానికి వస్తే ఈ పక్కనే ఉన్న సౌత్ చైనా సీని చూసారా? దీనిపైన ఫిలిప్పీన్, ఇండోనేషియా, వియత్నాం ఈ అన్ని దేశాలకు అధికారం ఉంటుంది. కానీ చైనా తన పవర్ని ఉపయోగించి ఇది మొత్తం మాదే అని క్లెయిమ్ చేస్తుంది. ఎదురు తిరిగిన దేశాల్ని నేవీని ఉపయోగించి బెదిరిస్తుంది. ఈ అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు తమ ఇంట్రెస్ట్ కోసం ఇంత అగ్రెసివ్గా మారుతున్నప్పుడు మనం మాత్రం ఎందుకు అతి మంచితనాన్ని చూపిస్తున్నాము? ఎదుటి వాళ్ళు మన మంచితనాన్ని గ్రహించి దానికి రెస్పెక్ట్ ఇస్తే అందులో ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు మన మంచితనాన్ని చేతకానితనంలా చూసి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని తెలిసి కూడా మనం ఎందుకు ఇంకా మారట్లేదు? మీరు గమనించండి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడే ధైర్యం చేయదు. సేమ్ చైనా కూడా అలాగే పవర్ఫుల్గా మారింది. చైనాకు ఎదురు తిరగడానికి ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ధైర్యం చేయవు. అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ కాలంలో మంచితనం, మోరల్స్ పనిచేయవు. కేవలం పవర్ పాలిటిక్స్ మాత్రమే వర్క్ అవుతాయి. మన పవర్ని చూసే ఇతర దేశాలు మనకు రెస్పెక్ట్ ఇస్తాయి. అయితే మిలిటరీ విషయంలో, ఎకానమీ విషయంలో, పాపులేషన్ విషయంలో, రీసోర్సెస్ విషయంలో ఇలా అన్నిట్లో మనం ఒక సూపర్ పవర్గా ఉన్నప్పుడు మనం ఈ అమెరికా, చైనా లాగా మన ఇంట్రెస్ట్కి అగెన్స్ట్గా పనిచేసే దేశాలపైన అగ్రెసివ్గా ఎందుకు ఉండలేకపోతున్నాము? నేను ఈ విషయాన్ని ఇంతగా ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే కొన్ని రోజుల క్రితమే తారిక్ రెహమాన్ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో భాగంగా చైనాకు వెళ్ళాడు. జనరల్గా బంగ్లాదేశ్లో కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఎన్నికైతే ముందు ఇండియాను అప్రోచ్ అవుతారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తారిక్ రెహమాన్ ముందుగా చైనాని విజిట్ చేశాడు. మరి చైనా బంగ్లాదేశ్ కోసం ఏదైనా చేసిందా అంటే ఇప్పటి వరకు నో. కానీ బంగ్లాదేశ్ వాటర్ విషయంలో ఇండియా పైన డిపెండ్ అవుతుంది. వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేకపోతే ఇండియా బియ్యాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ దేశంలో ప్రజలు యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా అనేక విషయాల్లో బంగ్లాదేశ్ కంప్లీట్గా మన ఇండియా పైన డిపెండ్ అయి ఉంది. అయినా కూడా వీళ్ళు ఇండియా అంటే ఏమాత్రం భయం లేకుండా చైనాతో కలిసి మన సెక్యూరిటీకి భంగం కలిగించే అనేక అగ్రిమెంట్లు సైన్ చేశారు. ఉదాహరణకి ఈ సిలిగురి కారిడోర్, ఇది మన దేశానికి ఉన్న అతిపెద్ద వీక్నెస్. ఈ పాయింట్ని ఎవరైనా ఆక్యుపై చేయగలిగితే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి మన కనెక్షన్ని ఆల్మోస్ట్ కట్ చేయొచ్చు. అయితే ఈ విషయం బంగ్లాదేశ్కి తెలిసి కూడా ఈ సిలిగురి కారిడోర్కి దగ్గరగా ఉన్న తీస్తా రివర్ ప్రాజెక్ట్ మొత్తాన్ని చైనా చేతిలో పెట్టింది. చైనా ఈ నది పైన అనేక ప్రాజెక్టులు చేయబోతోంది. నది కాలువను వెడల్పు చేసి కొత్త ఎకనామిక్ జోన్ని డెవలప్ చేయబోతోంది. అందులో తప్పు లేదు. కానీ చైనాని మనం నమ్మలేము. చైనా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నామని చెప్పి ఎవరికి తెలియకుండా అక్కడ తమ మిలిటరీని డిప్లాయ్ చేయగలదు. అలా చేస్తే అది మన ఇండియాకు అతిపెద్ద ప్రమాదం. చైనా ఇలా అనేకసార్లు ఇతర దేశాలతో చేసింది. నెక్స్ట్, మన కలకత్తాకి కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోగ్లా పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మొత్తాన్ని ముందు బంగ్లాదేశ్ మన ఇండియాకు ఇచ్చింది. ఇప్పుడు సడన్గా మనకు ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి ఆ మొత్తాన్ని చైనాకు అప్పజెప్పింది. చైనా ఈ పోర్ట్ని డెవలప్ చేస్తే అక్కడ ఖచ్చితంగా మన ఇండియా పైన నిఘా పెట్టడానికి తమ నేవీని, స్పై షిప్పుల్ని డిప్లాయ్ చేస్తుంది.
ఇలా చైనా ఇంతకు ముందు శ్రీలంకలో చేసింది. శ్రీలంకలోని హంబన్టోటా పోర్ట్ మొత్తాన్ని చైనా 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. మనం ఆ సమయంలో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత చైనా అక్కడి నుంచి మన ఇండియా పైన స్పై చేస్తుందని తెలిసి మనం రియాక్ట్ అయితే అప్పుడు శ్రీలంక ఈ పోర్ట్లో ఉన్న చైనీస్ నేవీ షిప్పుల్ని అక్కడి నుంచి తరిమింది. అంటే మనం రియాక్ట్ అయ్యేంత వరకు వీళ్ళు భయపడరు. చైనా బంగ్లాదేశ్లో ఉండడం భారత్కి ప్రమాదమని తెలిసి కూడా ఈ తారిక్ రెహమాన్ అదే పని చేస్తున్నాడు అంటే వీడి మైండ్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ డీప్గా రూట్ అయి ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి అలాంటప్పుడు మన ఇండియా ఎలా రియాక్ట్ అవ్వాలి? దానికి తగ్గ సమాధానం ఇవ్వాలి కదా. కానీ మనమేం చేశామో తెలుసా? యూఎస్ గవర్నమెంట్ అండర్లో మనం బంగ్లాదేశ్కి వీసాలు ఇవ్వడం మానేశాము. ఎస్పెషల్లీ టూరిస్ట్ అండ్ మెడికల్ వీసాలు కంప్లీట్గా ఆపేశాము. అయితే ఆ సర్వీస్ని రీసెంట్గా రీఓపెన్ చేశాము. ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లో బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకు రావడానికి దాదాపు 1,40,000 మంది వీసా కోసం అప్లై చేశారు. ఇందులో టూరిస్ట్ వీసా, మెడికల్ వీసా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళంతా మన ఇండియాకు రాబోతున్నారు. వీళ్ళు ఇండియాకు వచ్చి తిరిగి వెళ్తారా అంటే గ్యారెంటీగా చెప్పలేము. చాలామంది వచ్చి ఇక్కడే ఇల్లీగల్గా ఉండిపోతారు. ఇక్కడ క్రైమ్లు చేసి మన దేశాన్ని సర్వనాశనం చేసేందుకు వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోని రాడికల్ ప్రజలకు వీసాలు ఇవ్వబోతున్న మన భారత ప్రభుత్వానికి నేను డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నాను. నెంబర్ 1, షేక్ హసీనాను వాళ్ళ దేశం నుంచి బయటకు తరిమినప్పుడు యాంటీ ఇండియా స్లోగన్ చేసిన ప్రజల్లో ఈ వీసా కోసం అప్లై చేసిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ని మీరు చెక్ చేశారా? మన చికెన్ నెక్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నింటినీ ఆక్యుపై చేస్తామని స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారా? అండ్ వీళ్ళలో ఎంతమంది యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉన్నారు? వీళ్ళలో ఎంతమంది గ్రేటర్ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు? వీళ్ళలో ఎంతమంది మొన్న జరిగిన హిందూ దాడుల్లో పార్టిసిపేట్ చేశారు? అండ్ మీకు గుర్తుందా, మొహమ్మద్ యూనస్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ యూనివర్సిటీస్లో రోడ్లపైన మన ఇండియన్ ఫ్లాగ్ని వేసి తొక్కేవారు. అలాంటి వాళ్ళు ఈ 1,40,000 మందిలో ఉన్నారా లేరా? ఈ విషయాన్ని మన భారత ప్రభుత్వం చెక్ చేసిందా? చెక్ చేసే ఈ వీసా అప్లికేషన్లో తీసుకుందా? నేను అనుకునేది ఏమిటంటే ఖచ్చితంగా మన అధికారులు ఈ విషయాన్ని చెక్ చేసి ఉండరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు అమెరికా వీసా కోసం అప్లై చేస్తే లేదా యూరోపియన్ వీసా కోసం అప్లై చేస్తే వాళ్ళు మీ సోషల్ మీడియా హిస్టరీ మొత్తాన్ని చెక్ చేస్తారు. మీరు ఎక్కడైనా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడారా, యూరోపియన్ దేశాలకు అగెన్స్ట్గా మాట్లాడారా అని చెక్ చేసి అన్నీ కరెక్ట్గా అనిపిస్తేనే వాళ్ళు వీసాను ఇస్తారు. కానీ మన అధికారులు అలా కాదు. కొన్నిసార్లు మన వాళ్ళు డబ్బుకు కూడా లొంగిపోతారు. మొత్తంగా ఇక్కడ చైనా బంగ్లాదేశ్ని ఉపయోగించి మన భారత్ని చుట్టుముడుతుంది. ఆల్రెడీ చైనా స్ట్రింగ్ ఆఫ్ పోల్ ప్రాజెక్ట్ ద్వారా ఇండియాను అన్ని విధాలా బ్లాక్ చేస్తుంది. మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ పాకిస్తాన్ ఈ అన్ని ప్రాంతాల్లో చైనాకు పోర్ట్ యాక్సెస్ ఉంది. ఈ ప్రాంతాల ద్వారా ఇండియాను చైనా మన ఇండియన్ ఓషన్లోనే బ్లాక్ చేయగలదు. మన ఎనర్జీ రూట్స్ని, ట్రేడ్ రూట్స్ని కంప్లీట్గా హాల్ట్ చేయగలదు. మన సబ్మరైన్ల పైన నిఘా పెట్టగలదు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తున్నప్పుడు పాకిస్తాన్ తరపున వరస్ట్ కేసులో పోరాడేందుకు చైనా మిలిటరీ తమ నేవీ షిప్లను పాకిస్తాన్ పోర్ట్ దగ్గర రెడీగా పెట్టింది. ఇవన్నీ తెలిసి కూడా మనం ఎందుకు మౌనంగా ఉన్నాము? మనం ఎందుకు మన సెక్యూరిటీకి భంగం కలిగించే మన చుట్టూ ఉన్న ఈ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ లాంటి చిల్లర దేశాలపైన యాక్షన్ తీసుకోవట్లేదు? వీళ్ళు మనతో ఎందుకు భయపడట్లేదు? ఈ విషయం పైన భారత్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశాలు మన చెప్పు చేతుల్లో ఉండాలి, మనం చెప్పినట్టుగా వినాలి అనేది మన ఇంటెన్షన్ కాదు. ఇవి స్వాతంత్ర దేశాలు, వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇండియన్ సెక్యూరిటీకి ఛాలెంజ్గా మారుతున్నాయి అని తెలిసినప్పుడు వీళ్ళను బెదిరించి కంట్రోల్లో ఉంచడం చాలా ముఖ్యం. లేదా అది మన దేశానికే ప్రమాదంగా మారుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియాకి కూడా అమెరికా లాంటి ఒక స్ట్రిక్ట్ మాన్రోయ్ డాక్ట్రిన్ ఉండాలా? మన శత్రు దేశాలు మన నేబరింగ్ కంట్రీస్తో క్లోజ్ అయ్యి మనల్ని టార్గెట్ చేస్తున్నారని తెలిసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? మన భారత్ ఈ విషయంలో మారాలా వద్దా? మనం ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.